హాయ్ అండి. తక్కువ ప్రైస్‌కే జావా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో, అది కూడా తెలుగులో. సో, ఈరోజు మీ ముందుకి ఇలాంటి కోర్స్‌ని తీసుకొచ్చాను. సో, మీరు వెంటనే pythonlive.in అని క్రోమ్‌లో సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్‌సైట్ వస్తుంది. ఓకే. ఆ వెబ్‌సైట్‌లో నుంచి కోర్స్‌లోకెళ్తే ఇక్కడ మీకు జావా ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. సో, ఈరోజు ఈ జావా ప్రోగ్రామింగ్‌లో వీళ్ళు మనకి తక్కువ ప్రైస్‌కే ఎలాంటి ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ టైటిల్ వచ్చేసరికి బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అంట. ఓకే. సో, దాంతో పాటు ఎస్‌క్యూఎల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లైక్ దీన్ని క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ వీడియోలో క్లియర్‌గా చెప్తారు. సో, అలాగే ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్‌గా చూసిన తర్వాత మీకు నచ్చితే ఇక్కడ దీన్ని క్లిక్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే వాచ్ డెమో అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీరు ఫ్రీగా డెమో కూడా చూడొచ్చు. సో, ఇంతకీ ఈ కోర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది 2 మంత్స్ కోర్స్ అండి. యాక్చువల్లీ ఇది తెలుగులో ఉంటుంది. చాలా తెలుగులో మనకి ఈజీగా, కన్వీనియంట్‌గా అర్థం కావడం కోసం. ఓకే. సో, అలాగే ఇది టీచింగ్ మోడ్ ఎలా ఉంటుందంటే ఆన్‌లైన్‌లో ఉంటుంది. అంటే జూమ్ మీటింగ్‌లో మీకు క్లాసెస్ జరుగుతాయన్నమాట. సో, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మార్చ్ 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఇది కంటెంట్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్. అంటే మీకు ఏదైతే లైవ్ క్లాసెస్ చెప్తారో లైవ్ క్లాసెస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా రికార్డ్ చేసి అవే మీకు రికార్డెడ్ వీడియోస్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఆ రికార్డెడ్ వీడియోస్ అండ్ మెటీరియల్ వచ్చేసరికి మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో, అలాగే ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇక్కడ 5,999 ఉంటుంది. సో, ఇది చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. సో, మనకి నియర్లీ 6,000 లోనే ద బెస్ట్ కోర్స్ అనేది ఇక్కడ మనం పర్చేజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసరికి క్లాసెస్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే ఉంటుందండి. సో, 6 PM టు 8 PM అంటే 2 అవర్స్ క్లాస్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో, అలాగే కోర్స్ సిలబస్ అనేది చూసుకున్నట్టయితే జావా ఇంట్రడక్షన్, ఇన్‌స్టాలేషన్ ఓకే. అలాగే ఐడీ, అలాగే జావా కామెంట్స్ ఓకే. అలాగే డేటా టైప్స్ గాని ఓకే. కాస్టింగ్ గాని, టైప్ కాస్టింగ్ గాని ఇలా చాలా థింగ్స్ అనేది అంటే ఇక్కడ మనకి సిలబస్ చూసుకున్నట్టయితే ఏమర్థమవుతుందంటే ఫ్రమ్ ద బేసిక్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అసలు ఎలాంటి వితౌట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా సరే ఫ్రమ్ ద బేసిక్ నుంచి వీళ్ళు మనకి అప్రోచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఓకే. సో, చాలా వరకు ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్‌లో వీళ్ళు ఇక్కడ మనకి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దాంతో పాటుగా ఎస్‌క్యూఎల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఎస్‌క్యూఎల్‌లో ఇంట్రడక్షన్ అలాగే ఓకే. సో, దానికి సంబంధించిన లైక్ కమాండ్స్ గాని ఓకే. సో, దీనికి సంబంధించిన ఫంక్షన్స్ గాని, అగ్రిగేషన్స్ కానీ ఇలా చాలా కాన్సెప్ట్స్ అనేవి వీళ్ళు మనకి జావాతో పాటుగా ఎస్‌క్యూఎల్ కూడా ఓకే. జావా విత్ ఎస్‌క్యూఎల్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకీ ప్రాజెక్ట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే సో, ఇక్కడ వీళ్ళు మనకి 3 ప్రాజెక్ట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ఓకే. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే కాలిక్యులేటర్ విత్ జావా అబ్స్ట్రాక్ట్ ఓకే. విండో టూల్ కిట్ అనేది మనకి ఇక్కడ వీళ్ళు 3 ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. వీటికి సంబంధించిన గైడెన్స్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే. ప్రాజెక్ట్ గైడ్‌లైన్స్ అని వీడియోస్ ఉంటాయి సెపరేట్‌గా. సో, ఆ గైడ్‌లైన్స్ సెషన్‌లో పార్టిసిపేట్ చేసి వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గైడెన్స్ సెషన్‌లో పార్టిసిపేట్ చేసి దానికి సంబంధించిన డౌట్స్ అనేవి మనం క్లారిఫై చేసుకొని ప్రాజెక్ట్స్ అనేవి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వీళ్ళు మనకి ఆన్‌లైన్ కమ్యూనిటీ ఓకే. ఇక్కడ మనకి క్లాస్‌లోనే డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత. సో, ఒకవేళ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే. నెక్స్ట్ డే ఒకవేళ ఆ రికార్డెడ్ వీడియో చూసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిటీలో మనం ఏ చిన్న డౌట్ వచ్చినా మనం అక్కడ పోస్ట్ చేసుకుంటే టెక్నికల్ టీమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే స్టడీ మెటీరియల్. ఇక్కడ మనకి క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ రూపంలో మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే ఇందాక చెప్పాను కదా ప్రాజెక్ట్స్ అని. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాక క్లాసెస్ ప్లస్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాక వీళ్ళు మనకి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, చూసారు కదా ఇందాక మనం డెమో వీడియో చూసాం కదా. సో, ఆ డెమో వీడియో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటే ఇక్కడ మనకి డెమో అనేది వస్తుందన్నమాట. సో, అలాగే ఈ ఫ్రీక్వెంట్‌గా అడిగిన క్వెషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. అలాగే రివ్యూస్ కూడా చూసుకోండి. సో, ఇంతకీ కోర్స్ అంతా బాగుంది. బట్ ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయని మీకు అనిపించొచ్చు. సో, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడం కోసం ఇక్కడ మనకి ఈ ఈ వాట్సాప్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. సో, డైరెక్ట్‌గా మీకు టెక్నికల్ టీమ్‌తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో, వాళ్ళకి మెసేజ్ చేయండి. సో, వాళ్ళకి మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తారు. లైక్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు. సో, చూసారు కదా ఈరోజు వీడియోలో మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ విత్ ఓకే. అండ్ ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ మనం ఈరోజు ఈ కోర్స్‌లో చూసుకున్నాం. చాలా తక్కువ ప్రైస్‌కి ఓన్లీ 6,000 రూపీస్‌కి మనకి ఈ కోర్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెమో చూడండి, సిలబస్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయ్యి సో, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. కోర్స్ నచ్చితే జాయిన్ అవ్వండి. థాంక్ యూ.